కమాన్ బాయ్స్, మన బౌలింగ్ లైనప్లో మెయిన్ బౌలర్స్ లేకపోయినా సరే అయినా కూడా మనం మ్యాచ్ గెలిచాం. అది ఎవరితో? సిఎస్కేతో 170కే పిసికినాం. ఈ మ్యాచ్ కూడా చెన్నై పైన మనమే గెలిచి వాళ్ళనైతే క్లీన్ స్వీప్ చేయాలి. అంతే కదా? అంతే రాహుల్ బాయ్, అంతే. లాస్ట్ మ్యాచ్ లో చూసావు కదా నా బౌలింగ్, సరిగా వేసిన 2 వికెట్లు పీకినా. ఈ చెక్ పాక్ అంటే స్పిన్ పిచ్చి. ఈ మ్యాచ్ లో కూడా పక్క 4 వికెట్ల లోడింగ్. ఏ పోకరునాలు బ్రో, నీకు ఎప్పుడు మూడు ఉంటుందో మూడు ఉండదో మాకు తెలియదు, నీకు తెలియదు. ఒక మ్యాచ్ చూస్తే ఏ కృణాలా ఇంత బాగా ఇస్తారా అనిపిస్తుంది. ఇంకొక మ్యాచ్ చూస్తే ఏ కృణాల్ గడేంద్ర ఇన్ని రన్స్ ఇస్తారా అనిపిస్తుంది. ఇంకొకసారి అయితే నువ్వు చంద్రముఖి లాగా మారిపోతావు. ఫాస్ట్ బౌలర్ అని తెల్ల, స్పిన్ బౌలర్ అని తెల్ల, 120 స్పీడ్ వేస్తావు. ఏందయ్యా కృణాలు? ఇంకా అలాంటిది ఏం ఉండదులే రాహుల్ బ్రో. ఇంక ప్రతి మ్యాచ్ కాన్సిస్టెంట్గా వేస్తా, వికెట్లు తీస్తా. ఈ చెన్నై వేరే స్పిన్ పిచ్ కదా, చూసుకో నా ప్రతాపం చూపిస్తా. అరే ఏంద్ర రుతురాజు, ఈ ఐపీఎల్ టాస్ దరిద్రం మొత్తం నీ నెత్తిన పైన కూర్చున్నట్లుంది. ఇంతవరకు మన సిఎస్కి 7 మ్యాచ్లు ఆడితే దాంట్లో ఒకే ఒక మ్యాచ్ టాస్ విన్ అయిండు. నీ నెత్తిపై ఎంత చెన్నంటే కాబట్టి నువ్వైతే టాస్ ఓడిపోతున్నావు. ఈ మ్యాచ్ అయినా గెలుస్తావా లేదంటే వాళ్ళకే ఇచ్చేస్తావా? ఇది మరీ టూ మచ్ జడ్డు బాయ్. మరి టాస్ పడకపోతే నేనేం చేసాకైతుంది? ఆ టాస్ని తిప్పేకైతుందా ఏంది? అయినా మనం టాస్ గెలకపోయినా కూడా ఇంతవరకు 4 మ్యాచ్లు గెలిచినాం. ఇప్పటి కూడా అదే జరుగుతుంది. మనకు టాస్ ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ ఇంపార్టెంట్. ఆ మ్యాచ్ గెలాలంటే ఫస్ట్ మనం టాస్ విన్ అవ్వాలి. లాస్ట్ మ్యాచ్ లో చూస్తాం కదా, 170కే వాళ్ళు పిసికి పారేసిరి. ఈ మ్యాచ్ లో అలా ఉండకూడదు. మనం టాస్ గెలవాలి, బౌలింగ్ ఎత్తుకోవాలి, వాళ్ళు 100 లోపల పిసికేయాలి. అది మీ కళ. కావాలంటే చూసుకోండి, మా ఓపెనర్స్ నేను, కేఎల్ రాహుల్ కనుక ఒక 6 ఓవర్లు ఉండినామంటే మ్యాచ్ మాదే. ఈజీగా 60 రన్స్ 70 రన్స్ పవర్ ప్లేలో కొడతాం. ఆ తర్వాత మా పవర్ ఏంటో చూపిస్తాం. అది మీ స్టేడియం, మీ పిచ్ కాబట్టి మీరైతే ఒక వికెట్ పడకుండా కొట్టేశారు. ఇది మా స్టేడియం, మా పిచ్. కావాలంటే చూసుకోండి, అడ్వాంటేజ్ మాకే ఉంటది. ఎస్, మా సిఎస్కే టీంకి అయితే బాకీ పెట్టడం అస్సలు నచ్చదు. అలాంటిది మీ స్టేడియంలో మమ్మల్ని ఓడించారు. మీ బాకీని త్వరలోనే ఈ మ్యాచ్ తో తీర్చేస్తాం. లాస్ట్ మ్యాచ్ లో నాకు జస్ట్ 2 ఓవర్లోనే బ్యాటింగ్ వచ్చింది కాబట్టి మీరైతే బతికిపోయారు. ఈ మ్యాచ్ లో కనుక ఒక 5 ఓవర్లు వచ్చిందంటే మీరు పక్కా కథమే. ఎస్, ధోని అన్న చెప్పింది కరెక్టే. రివెంజ్ ఇస్ లోడింగ్. ఈ మ్యాచ్ లో మీ ఒపీనియన్, ఎవరు గెలుస్తారు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సిఎస్కేనా లేదంటే లక్నోనా? అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.